ఎన్నికల నిమిత్తం ఉపయోగిస్తున్న ఈవీఎం యంత్రాలు వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో రూపొందించబడి ప్రోగ్రామింగ్ చేయబడ్డ యంత్రాలు కాబట్టి ఈ యంత్రాలు మానవ తప్పిదం కాకుండా వాటికనే మొరాయించడం దాదాపు అసాధ్యం. ఒకవేళ మొరాయించినట్లయితే అందులో ఖచ్చితంగా మానవ ప్రమేయం ఉంటుంది. ఈవీఎం యంత్రాలను ప్రోటోకాల్ పద్ధతిలో బ్యాలెట్ నుండి వీవీప్యాట్కు, వీవీప్యాట్ నుండి సియుకు మాత్రమే కనెక్ట్ చేయాలి. మాక్ పోలింగ్ జరిగేటప్పుడు బ్యాలెట్ యూనిట్ మొరాయిస్తే దాన్ని మాత్రమే కొత్త దానితో రీప్లేస్ చేయవలెను. ఇవి మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాక్ పోలింగ్ జరిగేటప్పుడు వీవీప్యాట్ మాత్రమే మొరాయిస్తే వీవీప్యాట్ మాత్రమే రీప్లేస్ చేయవలెను. ఈ రెండింటిని చేయని అవసరం లేదు. మాక్ పోలింగ్ సమయంలో కంట్రోల్ యూనిట్ మాత్రమే మొరాయిస్తే దాన్ని మాత్రమే మనం రీప్లేస్ చేయవలెను. ఈ రెండింటిని రీప్లేస్ చేయని అవసరం లేదు. ఈ సందర్భంలో కొత్త యూనిట్ మనం వాడేటప్పుడు ఖచ్చితంగా మాకు 50 ఓట్లకు నిర్వహించాలి. వాస్తవ పోలింగ్ జరిగేటప్పుడు బ్యాలెట్ యూనిట్ మొరాయిస్తే ఈ రెండింటిని కూడా మార్చాలి. అంటే 3 కొత్త యూనిట్లతో మనము వాస్తవ పోలింగ్ నిర్వహించాలి. ఈ సందర్భంలో మాక్ పోలింగ్ అనేది పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ నోటాతో సహా ఒక ఓటు వేసి మాక్ పోలింగ్ తర్వాత మాత్రమే వాస్తవ పోలింగ్ కొనసాగించాలి. వాస్తవ పోలింగ్ లో కంట్రోల్ యూనిట్ మొరాయిస్తే మిగతా రెండింటిని కూడా మనం మార్చాలి. సో ఆ సందర్భంలో 3 కూడా కొత్తవి తీసుకొని మనం వాస్తవ పోలింగ్ కొనసాగించాలి. ఈ సందర్భంలో మనం మాక్ పోలింగ్ నిమిత్తం పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థికి నోటాతో సహా ఒక ఓటు మాత్రమే వేసి మాక్ పోలింగ్ తర్వాత వాస్తవ పోలింగ్ కొనసాగించాలి. వాస్తవ పోలింగ్ లో వీవీప్యాట్ మొరాయించినట్లయితే ఇది మార్చని అవసరం లేదు, ఇది కూడా మార్చని అవసరం లేదు. కేవలం దీన్ని మాత్రమే మనము రీప్లేస్ చేయవలసి ఉంటుంది. ఈ సందర్భంలో మాక్ పోల్ చేయని అవసరం లేదు.